హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక టమాటాని కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుందాం. నెక్స్ట్ ఒక 8 పచ్చిమిరపకాయలు తుంచి మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు స్పైసెస్ వేసుకుందామండి. 4 లవంగాలు, 3 యాలకులు, నెక్స్ట్ ఒక స్టార్ అనాస, ఇంకా ఒక 1/2 ఇంచు దాల్చిన చెక్క వేసుకుందాం. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుందామండి. వేసుకొని ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో బరకగా మిక్సీ పడదాం. ఒక 1/2 కేజీ చికెన్ క్లీన్ చేసి తీసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, నెక్స్ట్ ఒక 1.5 స్పూను సాల్ట్ వేసుకుందామండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, నెక్స్ట్ మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసేద్దామండి. ఇప్పుడు ఒక 2 నిమ్మకాయల నిమ్మరసం కూడా వేసుకుందామండి. దీంతో పాటు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వీటిని కూడా దీంట్లో వేసుకొని వీటన్నిటిని చేత్తో బాగా మిక్స్ చేసుకుందామండి. బాగా ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసి మూత పెట్టి పక్కన పెడదాం. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. నెక్స్ట్ ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ ఈ ఆయిల్లో వేసేసుకుందామండి కుక్కర్లో. నెక్స్ట్ వీటిని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాక బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఆయిల్లో బాగా ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి, పచ్చివాసన పోయేదాకా. తర్వాత ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. బాగా ఒక 2 మినిట్స్ అయినా బాగా మిక్స్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెడదామండి పైన. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి. బాగా చికెన్ బాగా మగ్గిందనమాట. ఇప్పుడు చికెన్ బాగా మగ్గిందండి. దీంట్లో రైస్ కూడా వేసేసుకున్నాను. దాని తర్వాత హాట్ వాటర్ వేస్తున్నాను అనమాట. 1 గ్లాసుకి 2 గ్లాసులు చొప్పున 4 గ్లాసులు బియ్యానికి 8 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. వాటర్ వేసుకున్నాక ఇదంతా బాగా కలపాలండి. కలిపి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ మళ్ళీ వేసుకుందామండి. టేస్ట్కి సరిపడినంత వేసుకున్నాక బాగా కలుపుకొని ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర, పుదీనా జల్లుకుందామండి. నెక్స్ట్ కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత కుక్కర్ మూతని పెట్టేద్దాం. స్టవ్ హై ఫ్లేమ్ మీద పెట్టుకుని
2 విజిల్స్ రానిద్దామండి. దాని తర్వాత స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దామండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇదే ప్రాసెస్లో మీరు కూడా బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.